అందరు నమస్కారం అండి. జబర్దస్త్ రోజా, గబ్బు రోజా జనసేన పార్టీని ఉద్దేశిస్తూ, అది జనసేన పార్టీ కాదు, కామసేన పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కామాంధులే, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కామాంధులే. వాళ్ళ ఎమ్మెల్యేలో ఒక అతను పనికి మాలిన పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అయినా సరే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ అతన్ని సస్పెండ్ చేయడం లేదు. బహుశా పవన్ కళ్యాణ్ ఆ వీడియో చూడలేదనుకుంటా. కావాలంటే ఆ వీడియోని నేను బ్లర్ లేకుండా చేసి పంపిస్తాను, ఒకసారి చూసి చర్యలు తీసుకోమని చెప్పండి అని ఆ రోజు జబర్దస్త్ రోజా మాట్లాడడం జరిగింది. నిన్న కిరణ్ రాయలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఒక విలేకరు రోజా గురించి మాట్లాడడం జరిగింది. రోజా ఇలా మాట్లాడింది కదా, దాని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే, కిరణ్ రాయలు రోజా రోజా అలాంటి వీడియోలు చూడటం బాగా ఇంట్రెస్ట్. అప్పట్లో గోరింట్ల మాధవ్ వీడియో కూడా చూసింది. ఆవిడికి అలాంటి పనులన్నా అలాంటి వీడియోలు చూడాలన్నా ఆవిడికి చాలా ఇష్టం అని మాట్లాడడం జరిగింది. దాని మీద వైసీపీలో ఒక నాగార్జునమ్మని ఒక ఆవిడ ఉంది. ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. ఒకసారి ఆ నాగార్జున ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఆవిడ ఓకే, ఆవిడ చెప్పు. రోజా అలాంటి వీడియోలో చూస్తూ ఉంటది కాబట్టి మేము ఆ వీడియో చూడలేదు. రోజా అలాంటి బాగా చూస్తుంటాయి అందరివి. అప్పుడు హిందూపూర్ పెడితే ఇప్పుడు ఇంకెవరు చూస్తుంటది కాబట్టి మేము చూస్తూ ఉంటుంది. ఆయన అవన్నీ బాగా చూస్తుంటది. తిరుపతి నుంచి కామసేన పార్టీకి సంబంధించిన చెప్పు తెగిపోద్ది రా బేవు, గుర్తుపెట్టుకో, చెప్పు తెగిపోద్ది. కామసేన పార్టీ అంటే చెప్పు మామూలు చెప్పు కూడా కాదు, పేరాగాని చెప్పు కూడా కాదు, అలాగని బాటా చెప్పు కూడా కాదు. మా ఊర్లో లబ్బర్ చెప్పు అనే ఒకటి ఉంటుంది, లబ్బర్ చెప్పు. దాంతో కొడితే దవడ పగిలిపోద్ది రాబోయే నీక. దవడ ఆ దవడ ఈ దవడ రెండు పగిలిపోద్ది, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు. కామాంధులందరూ మీ పార్టీలో ఉన్నారా? కామాంధులందరూ మీ పార్టీలో ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు కామాంధులు. వాళ్ళ గురించి మాట్లాడు. దావా కామసేన పార్టీ అంటారు, దవడ పగిలిపోద్ది నుంచి చెప్తుందా, గుర్తుపెట్టుకో. కిరణ్ రాస్కెల్ ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారి పైన నోటికి వచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అభవశుభం తెలియనటువంటి ఆడవారిని లొంగ తీసుకొని వారి దగ్గర డబ్బులు గుంజుకుంటే నీకు ఇంకా బడిత పూజ చేయలేదని నువ్వేమన్నా అందరూ చేతకంతాను వాళ్ళు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. కాబట్టి ఎవడో వేసేటువంటి ఎంగిలి మెతుకు ఆశపడి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి గాని లేదా మా మాజీ మంత్రి రోజా గారి పైన గాని ఆవిడ ముందు నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పరా. నువ్వు చెప్పరా కాదు, చెప్పక్క. ముందు నోరు కంట్రోల్లో పెట్టుకొని చెప్పు ఆవిడ్ని. ప్రతిసారి బయటకు వచ్చి యదవలో సన్నాసులు, గాలినా కొడుకులు, గాలిలో గెలిచిన గాలినా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్ది. నోటికి అడ్డు అదుపు ఉండదు. ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడదు ఆవిడ, ఏ రోజు కూడా మాట్లాడదు. ఆవిడ నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పు. ఆవిడ ఆ తప్పు కిరణ్ రాయలు మాట్లాడే తప్పేముంది? బ్లర్ లేకుండా నేను చేసి పంపిస్తాను అనింది అంటే ఆవిడ చూసిందనే కదా అర్థం. అది బ్లర్ లేకుండా ఆవిడ చూసిందనే కదా అర్థం. ఆవిడ చూసింది, ఆవిడ బాగా అలవాటు కాబట్టి అలాంటి వీడియో చూడటం ఆవిడకి అలవాటు కాబట్టి చూసింది అనిండు. దాంట్లో తప్పేముంది? ఆవిడ చూడబట్టే కదా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాననింది. ఆవిడ చూడబట్టే కదా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాననింది. దాని అర్థమైంది, నా దగ్గర ఉంది, నేను బ్లర్ లేకుండా చూశాను, ఆ వీడియో నా దగ్గర ఉంది, కావాలంటే పవన్ కళ్యాణ్కి నేను పంపిస్తాను అనింది. అదే కదా ఆయన మాట్లాడింది. దాంట్లో ఏం తప్పు ఉంది? ముందు ఆవిడ నోరు కంట్రోల్ పెట్టుకోమని చెప్పరా ఒరే ఎదవా. లేదా అభవశుభం తెలియని మహిళల పైన గాని నువ్వు ఒక్కసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ నాలిక అడ్డంగా చీరేస్తాం. చీలేసిన లేరా నీ అయ్యా. నువ్వు చాలా మంది చూసినా కానీ ఇలాంటి బగడగాలినా పెద్ద బగడగాడు ఈడు అసలుకేమో మగ లేకుంటే ఆడ అర్థమే కాదు అసలుకి. చాలా మందికి కన్ఫ్యూజ్ లో ఉంటారు. మనోడు చూడడానికి ఏమో మగవాళ్ళలాగా ఉంటాడు, గొంతేమో ఆడపిల్లలాగా ఉంటది. అనొచ్చు అనకూడదో తెలియదు కానీ ఇలాంటి ఎదవల్ని ఇలాగ మాట్లాడాలి. ఇలాంటి ఎదవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ముందు మీ రోజాని కంట్రోల్ పెట్టుకోమని చెప్పరా. రోజాని నోరు కంట్రోల్ పెట్టుకోమని చెప్పు. ముందు జనసేన పార్టీ గురించో లేకుంటే టీడీపీ గురించో మాట్లాడే ముందు మీ పార్టీలో ఉన్న కామాంధుల గురించి ఆలోచించుకొని మాట్లాడు. చాలా మంది కామాంధులు ఉన్నారు. గోరెంట్ల మాధవ్
ఆడు వీడియో దొరికినప్పుడు రోజా ఏం మాట్లాడిందిరా? ఒరే హౌలే, ఎంక్వైరీ వేసాము, ఎంక్వైరీ జరగద్ది, అంతలోకి మీరు ఆవేశపడి సస్పెండ్ చేయమంటున్నారు, అలా కుదరదు కదా, వెయిట్ చేయండి, నేను వాస్తవాలు తెలవాలి కదా అని చెప్పి ఆ రోజు మాట్లాడింది. ఈ రోజు కూడా అదే కదా జరుగుతుంది. మీరు సస్పెండ్ చేయండి అని వెంటనే సస్పెండ్ చేయరు కదా, కమిటీ వేశారు, కమిటీలో తేలసద్దే, వెయిట్ చేయండి. రోజా మాట్లాడింది, మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకు మీకు ఆగటం లేదు? నేను ఆగటం లేదు మీకు. నాగార్జునమ్మ, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకోరా. నేను ఎన్నిసార్లు కుక్కను కొట్టినా కానీ నీకు సిగ్గు రాదురా. చాలాసార్లు కుక్కను కొట్టారు, అయినా నీకు సిగ్గు రాదు. సిగ్గు లేకుండా మనం సిగ్గుమాలి ఎదవా. ముందు ఆవిడ నోరుని కంట్రోల్ పెట్టుకుని చెప్పరా. అది నోరా తాటి మట్రా. వాళ్ళు పిల్లలు కూడా అసహించుకుంటున్నారు ఆ రోజాని చూసి, అసహించుకుంటున్నారు ఆవిడ భాష చూసి. ప్రతిసారి తాగొచ్చేది, వాగేది, తాగటం వాగటం వేరే పనే లేదు ఆవిడకి. ముందు ఆవిడ నోరుని కంట్రోల్ పెట్టుకొని చెప్పు. ఎంత కూడా మాట్లాడుతున్నారు. జై హింద్.